ఇట్లాంటి వాళ్ళు విమర్శించేవాళ్ళు అంతవరకే. మెయిన్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే మనం డైవర్ట్ అవ్వద్దు, వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి మన టార్గెట్ తెలుగుదేశం అంతే. మన ప్రధాన శత్రువు తెలుగుదేశం. తెలుగుదేశం వాళ్ళతో అనిపిస్తుంది, మనం వాళ్ళని ఏంటి, మన టార్గెట్ టీడీపీనే. ఇది వైసీపీ లక్ష్యం. ఈవెన్ తెలుగుదేశం వరకు ఆ డైవర్షనే దెబ్బతీసిందండి. అది వైసీపీని అండం మానేసి అప్పుడంతా బీజేపీ మీదకి వెళ్ళిపోయింది. ఆ వ్యూహం విఫలమైంది కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు మొదట 8 నెలల పాటు, బీజేపీని విమర్శించారు, ఇద్దరిని తిట్టిపోశారు. ఆ రోజున వైసీపీని వదిలేశారు వాళ్ళు. ఆ రోజున వ్యూహం ఏంటి, మన ప్రత్యర్థి గురించి మనం మాట్లాడడం మానేస్తే మనం వీళ్ళే మన శత్రువులు అంటే కనుక జనం అటే చూస్తారు అనుకున్నారు వాళ్ళు. రాజకీయం అంతా అటు టర్న్ చేసేసాం అనుకున్నారు వాళ్ళ చేతిలో ఉన్న మీడియా ద్వారా. కానీ ప్రజలు ఏం చేశారు, వైసీపీకి అన్ని ఇచ్చేళ్ళకి 23 దగ్గర కూర్చోబెట్టారు. అందుకని వైసీపీ అట్లాంటి పిచ్చి వ్యూహం ఉండదు. మన ప్రధాన శత్రువు తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశాన్ని విమర్శిద్దాం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిద్దాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించరు వీళ్ళు, అది గుర్తుపెట్టుకో. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించరు. అవును, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సపోర్ట్ చేశారు కాబట్టి బీజేపీకి జగన్కి వైసీపీకి ఏదో ఉందనుకున్న టైంలో లేదు, ఆయన మా ప్రత్యర్థి అని నడ్డా గారు క్లారిటీ ఇచ్చినట్టు అయిందా? తెలుగుదేశం పార్టీ కూడా ఇంతకుముందు ఓటేసిందిగా క్రిందటిసారి, జగదీప్ ధన్కర్ ఓటేసింది కదా తెలుగుదేశం. అప్పటికి ఇంకా మద్దతు లేదు కదా ఇక్కడ ఇష్యూస్.